ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎందుకలా ఉలికి పడలేచావు? పెద్దమ్మ పూజకు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నువ్వు అదోలా ఉంటున్నావు. సరిగ్గా తినకుండా నిద్రలోకి జారుకున్నావు. పోనీలే అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్నావు అనుకున్నా. మళ్ళీ ఏదైనా పీడకలొచ్చిందా? పీడకలు కాదక్కా, పెద్దమ్మ తల్లి చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. ఆమె చెప్పిందని నువ్వు నిద్రాహారాలు మానేస్తే వాళ్ళు కలుస్తారా? కలుస్తారా అంటా వెంటక్క. నా పిల్లలు నన్ను ఇదివరకే కలిశారని పెద్దమ్మ చెప్తోంది కదా. జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచి నేను కలిసిన వాళ్లలో నా బిడ్డలు ఎవరో, వాళ్ళు ఎలా ఉంటారో నాకేం అర్థం కావట్లేదు. ఎంత ప్రయత్నించినా నా బిడ్డలు పలానా వాళ్ళు అని తెలియడం లేదక్క. కన్న తల్లికి తన బిడ్డల జాడ ఎక్కడున్నా తెలుస్తుంది అని అంటారు. రక్త సంబంధం 10 అడుగుల దూరంలో ఉన్నా పసిగడుతుంది అని అంటారు. కానీ ఆ సమయంలో నా గుండె బండ మారిపోతుందా? నా పిల్లలు నాకు దగ్గరగా వచ్చినప్పుడు తెలుసుకోలేకపోయానా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కావ్య శ్రావ్యల నీడని కూడా గుర్తుపట్టలేకపోతున్నాను. నాకేం అర్థం కావట్లేదక్క. ఊరుకో శారదా. 16 ఏళ్ల తర్వాత గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే. లేదక్క, నేను మా ఆయనతో అన్న చివరి మాట ఇది. నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల్ని నా దగ్గరికి ఎప్పుడూ తీసుకురావద్దు, వస్తే తల్లి ప్రేమ వాళ్ళని విడిచిపెట్టలేదు అని అన్నాను.